చేసే విధంగా మన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చారు. మేము రోజు చేసే ఆసనాలు కావి, సింపుల్ ఆసనాలు, అందరూ చేయగలిగే ఆసనాలు. రైట్ సైడ్ వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్యాక్ అండ్ పైలర్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్ కొంచెం. ఇప్పుడు బ్రీత్ వదిలేస్తూ హెడ్ని ఇలా రైట్ సైడ్ చెప్పండి, బ్రీత్ వదిలేస్తూ హెడ్ రైట్ సైడ్ చెప్పండి. రెండు భుజాలు చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్యాక్ అండ్ పైన ఒకసారి చేద్దాం. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుని నిదానంగా చేయండి. చక్కగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ స్లోగా చేయండి, చక్కగా చేయండి. నిదానంగా నిదానంగా చేయాలి. చక్కగా చేస్తారు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నిదానంగా చేయండి. ఆపోజిట్ సైడ్ వర్క్ చేయండి, ఆపోజిట్ సైడ్ వర్క్ చేయండి. అయిపోతే ఇప్పుడు చక్కగా స్టైల్. వెరీ గుడ్. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. చక్కగా బాడీ స్ట్రైట్ ఉండాలి, ఫేస్ ప్రశాంతం ఉండాలి. 3 టైమ్స్ బ్యాక్ అండ్ పైన సేమ్. అందరూ ఒక్కసారి చేద్దాం. బ్రీత్ వదిలేసి నిదానంగా దించేయండి. ఇప్పుడు ఎల్బో టచ్ కావాలి. బాడీ స్ట్రైట్ ఉండండి. లోపల వైపు 3 టైమ్స్ చేద్దాం, బయట వైపు 3 టైమ్స్ చేద్దాం. ఈ ఎల్బో టచ్ అయితే చూసుకోండి. బాడీ స్ట్రైట్ ఉండాలి, ఫేస్ ప్రశాంతం ఉండాలి. ఏమైందంటే అడ్వాన్స్ ఆఫర్ చేస్తే కానీ ఇలాంటి చిన్న చేయాలంటే అలా కొద్దిగా ఇదిగా ఉంటుంది. అందుకని 3 టైమ్స్ అయిపోయినాక హ్యాండ్స్ భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ తీసుకుంటూ రైట్ సైడ్ తిరగాలి. ఈ ఎడమ అరచెయ్య కుడి భుజం ఎత్తురగలుగుతుంది. నడుపు చూడండి, ట్విస్ట్ అయింది. నడుపు పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ తిరగండి, నిదానంగా తిరగండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ అట్లా. వెరీ గుడ్. మళ్ళీ సెకండ్ టైం నిదానం తిరగండి. నడుపు బ్యాక్ ట్విస్ట్ అవుద్ది. మనకి అర్ధమచ్చింద్రాసనం, వక్రాసనం వచ్చే బెనిఫిట్లు వస్తుంది. నిదానం రైట్ తిరగండి. బ్లాక్ అండ్ పైన ఒకసారి వచ్చేసి రిలీజ్. ఓకే, ఇప్పుడు పడతారు. బ్రీత్ వదిలేసి నిదానంగా దిగండి. కుర్చీలో కూర్చున్నట్టుగా చక్కగా బాడీ ముందుకు రాకుండా ట్రై చేయండి. బాడీ ముందుకు రాకుండా ట్రై చేయండి. మళ్ళీ నిదానంగా దిగండి, చక్కగా దిగండి. బ్రీత్ వదిలేసి దిగాలి. చక్కగా బాడీ ముందుకు రాకుండా చూడండి. సార్ చక్కగా కూర్చుంటారు, అలా ఉంటారు. బ్రీత్ తీసుకుంటూ లేకండి, నిదానంగా లేకండి. మౌనిక లాగా సాధారణ చక్కగా చేయాలి. బ్రీత్ తీసుకుంటూ లేకండి. కాలు దగ్గర పెట్టారు కొంతమందికి. హ్యాండ్ తీసి టోస్ మీద లేకండి. పాదాసనం దీని పేరు. పాదాల దగ్గరించి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ అవుతుంది. మన శరీరంలో ఉన్న 72,000 అడుగులు స్ట్రెచ్ అవుతుంది. నిదానంగా హ్యాండ్ దించేసి లెగ్ దించేయండి. హ్యాండ్ దించి లెగ్ దించేయండి. ఇప్పుడు వృక్షాసనం. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. వృక్షాసనం. చేతులు చక్కగా నమస్కారం ముద్ర పెట్టుకోండి. వెరీ గుడ్. ఈ ఆసనం ప్రతిరోజు 2 minutes చేస్తే మనకి హానిగా రాకుండా చక్కగా చేయండి. చేతులు బాగా నమస్కారం ముద్ర పెట్టుకుంటే మన చేతిలో పంచభూతాలు ఉన్నాయి. అగ్ని, వాయువు, భూమి, జలం. నిదానంగా హ్యాండ్ చేయండి. స్లోగా
పెట్టుకోండి. వెరీ గుడ్. అందరూ చక్కగా చేస్తారు. బాగా పెడితే మనం చిన్నపిల్లలు హైట్ పెరుగుతారు, ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు నిదానంగా హ్యాండ్ నుంచి లెక్కించేయండి. హ్యాండ్ నుంచి లెక్కించేయండి. పాద హస్తాలు హ్యాండ్స్ పైకి లేపండి. అందరూ హ్యాండ్స్ పైకి లేపండి. పాదం తీసుకోండి. మ్యాక్సిమం తీసుకోవాలి. బ్రీత్ అవుట్. నిదానంగా దిగాలి, స్లోగా దిగాలి. పాదాల దగ్గరికి నడుదాకా బాడీ పైకి లాగాలి. బ్రీత్ అవుట్. నిదానంగా దిగాలి, నిదానంగా దిగాలి. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్ లో ఉండాలి. పై చేయి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయాలి. పై చేయి సెంటర్ ఫింగర్ చూస్తాను. నిదానంగా రండి. ఇప్పుడు ఆపోజిట్ చేద్దాం. కుడి పాదం పక్క చెప్పండి. నిదానంగా బెండ్ చేయండి. రెండు భుజాలు సమానంగా వచ్చేట్టు చూడండి. కింద చెయ్య పై చేయి చక్కగా ఉండాలి. పై చేయి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు స్టాండింగ్ ఆసనం కూర్చోండి. చక్కగా పాదాల దగ్గరలో పట్టుకోండి. పాదాల దగ్గరలో పట్టుకోండి. అవకాశం ఉంటే మోకాళ్ళు దించుదా ట్రై చేయండి. ఈ ఆసనం చేసినప్పుడు మోకాళ్ళు పట్టుకులేస్తే మనం ఫోన్ చేసిన తర్వాత రోజు ఒక 10 నిమిషాలు ఉండగలిగితే ఇప్పుడు నెక్స్ట్ ఆసనం అర్ధ ఉష్పాసనం. మోకాళ్ళ మీద లేదమ్మా, మోకాళ్ళ మీద పొట్టను బాగా చేయాలి. డైలీ చేసే ఆసనాలు ఇది ఒకటి. మనం కొన్ని ఇంపార్టెంట్ ఆసనాలు, వృక్షాసనం, పుష్పాసనం, భుజంగాసనం అవన్నీ డైలీ చేయాలి. కొన్ని వెళ్ళి నిదానంగా జాగ్రత్తగా గెడ్డను టచ్ చేయాలి. ఫోర్ హెడ్ కాదు, చిన్ టచ్ చేస్తారు. చిన్ నిదానంగా అలా లేని వాళ్ళు ఫోన్ చేయాలి. పెట్టమ్మా ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. చూడండి, భుజాలు రెండు భుజాలు సమానంగా రావాలి. చాలా మంచి ఆసనం ఇది. వెరీ గుడ్. బ్రాంక్యాస్ కానీ యాక్టివేట్ అవుతుంది. తల మాత్రం తీసుకొచ్చేసేయండి. హ్యాండ్ తీసేయండి. లెగ్ కూడా చక్కగా పొజిషన్ దండాన్ని లెగ్ చేసుకోండి. బాగుంటుంది. స్మైలింగ్ ఫేస్ ఉండాలి. ఫేస్ పెట్టండి. దేవాసనం చేసినా కానీ రిలీజ్. నిదానంగా తల మామూలు పట్టుకొచ్చేసేయండి. హ్యాండ్ తీసేసేయండి, లెగ్ తీసేయండి. దండాసనం చక్కగా లెగ్ చేసుకోండి. ఇప్పుడు బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి. వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. ఇలా చేయలేని వాళ్ళు గోడకు పెట్టి కూడా ఉండొచ్చు. పడుకుని లేచినప్పుడు మంచం దిక్కకుండా ఇలా ఉంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. 2 రోజులు ట్రై చేసి చూడండి. మంచం దిక్కకుండా లెగ్స్ అలాగే గోడ. ఎందుకంటే పడుకున్నప్పుడు నిదానంగా దించేయండి. నిదానంగా దించేయండి. పడుకున్నప్పుడు మనకి మంచి ప్రాణాయం జరుగుద్ది. మనం తెలియకుండానే ఫ్రెష్ బ్లడ్ వస్తుంది మన శరీరంలో. మొత్తమే చక్కగా నాలుగు లాలు పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా పెట్టుకోవాలి, పెదాలు క్లోజ్ చేయాలి. బాగా వచ్చిన వాడు నిర్వహిస్తూ ప్రతిరోజు ఒక్కొక్క టీం లాగా మనము ప్రతి వాట్సాప్లో పీపుల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళకి యోగా ట్రైనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి వాళ్ళకి తెలియజేయడం. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇక్కడే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్న మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఒక అరగంట 30 గంట కూర్చొని ఈ కామన్ యోగా ప్రోటోకాల్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నడపగలుగుతాము. మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇదే ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖును పురస్కరించుకొని ఒక నెల ముందుగానే అంటే మే 21వ తారీఖు నుంచే మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 2 కోట్ల మందికి అలాగే మన ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేసుకునేదానికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు టీచర్స్ గురువుల్ని పిలిపించి ఈరోజు యోగా నిర్వహించడం జరిగింది. సో టీచర్స్ నేర్చుకుంటే వాళ్ళ పిల్లలు నేర్పిస్తారు, వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు.
సమాజానికి ఒక మార్గదర్శిగా ఉంటారు కాబట్టి టీచర్స్ని పిలిపించి చేయించాము. వచ్చిన ప్రతి ఒక్క టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. జూన్ 21 తారీఖు వరకు థీమ్ బేస్డ్ ఉండగా జూన్ 21 అయ్యాక ప్రతిరోజు పబ్లిక్కి కూడా ఇదే స్ట్రీట్లో యోగా నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. యోగా మన ట్రెడిషన్, మన కల్చర్. ఇండియాలో పుట్టిన ఈ యోగా ఈరోజు 170 కంట్రీ ఎక్కువ కన్నా, ఇంకా అంతకన్నా ఎక్కువ కంట్రీకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అటువంటి ఘనత ఉన్న ఆ యోగాని మనం ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి, ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇది నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నం చాలా హర్షదాయకం. దీంట్లో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం ఒక సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చూస్తే రకరకాలుగా ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి చాలా క్రియేటివ్గా ఈ యోగా ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంతమంది టీచర్స్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసింది కోరుతున్నాం.